ఈ నెల 6వ తేదీన రామచంద్రపురం మండలం తెల్లాపూర్ గ్రామంలోని గద్దర్ సర్కిల్ వద్ద మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహంపై కాలుతో తన్నడానికి ప్రయత్నించి ఆ విగ్రహాన్ని కింద కూల్చడానికి ప్రయత్నించిన మతోన్మాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడ మరి ఇక్కడ గొడవ ఏంది అంటే మా శివాజీ హిందూరాజు అంటే మా అని కలిపేసుకుంటున్నారు. అక్కడ మా శివాజీ హిందూరాజు పక్కన పూలే ఉండొద్దు. అరే మూర్ఖులారా, నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా. అసలు శివాజీ చరిత్ర రాయగట్టు పోయి ఆయన సమాధిని తీసి సమాజానికి ఈయన శివాజీ, ఈయన ఒక మగరాజు ఒకప్పుడు అని చరిత్ర చెప్పింది మా తాత శివాజీ చెప్పేంత వరకు ఎవరు ఇక్కడ చరిత్ర బయటికి చెప్పలేదు. తాత శివాజీ చరిత్ర చెప్పేంత వరకు ఎవరు, ఈ పూలే చెప్పేంత వరకు ఎవరు చెప్పలేదు. మరి అలా మీరు అంటారు కదా మా శివాజీ మా హిందూవాదాన్ని మీరు ఎట్లా చెప్తారు? అంతవరకు ఎవరు చరిత్ర చెప్పారు? మేము చెప్పిన చరిత్రను మీరు తీసుకొని దాన్ని వక్రీకరించి ఇలా మా తాత ఇది మా హిందూ రాజు కోసం ప్రోత్సహించిండు, మా హిందూ రాజ్యం కోసం ప్రోత్సహించిన అంటారు కదా. మరి ఏడుంది మరి మీ చరిత్ర చెప్పిన పితామహుడు ఎవరు తీసుకురారు? మరి ఆయన విగ్రహం ఇట్లా పెడదాం. సమాధానం చెప్తలేరు కదా. దానికి సమాధానం ఇట్లా ప్రశ్నిస్తేనేమో అర్బన్ నక్సలైట్లు అది దాన్ని దాడి చేస్తున్నారు కదా. ఇంకోటి మా హిందూ రాజ్యం కోసం ప్రోత్సహించుండు, హిందూ రాజ్యం కోసం అట్లా చేసిన. మరి శివాజీ హిందూ అయినట్లయితే మరి ఆ రోజు శివాజీకి మీరు పట్టాభిషేకం ఎందుకు చేయలేదు? పక్క రాజ్యం కాశీ నుంచి ఆయన ఎందుకు బ్రాహ్మణుని తీసుకొచ్చి నిలువెత్తు బంగారం ఇచ్చి ఎందుకైనా అవమానంతో పట్టాభిషేకం చేయించాల్సి వచ్చింది? మీరు చేయొచ్చు కదా. మీరు అదే మా అనువాదంలోని చతుర్వర్ణ సిస్టంలో అగ్రభాగానున్న మరి అగ్రభాగంలో ఉన్న బ్రాహ్మణులు చేయొచ్చు కదా. మరి ఎందుకు చేయలేదు? అడుగడుగు ఈయన ఒక ఈయన సెక్యులర్ కాబట్టి ఈయన ఒక శూద్రుడు కాబట్టి మీరు చేయలేదు కదా. ఈ నిజాలన్నీ బౌద్ధనులు తెలుసు కదా. మీరు ఎందుకు ఇలా వక్రీకరిస్తుర్రు? అలాగే మరి మీకు శివాజీ అయినా హిందూ రాజు అని అంత చిత్తశుద్ధి ఉంటే నేను ఇలా ఒక ప్రశ్న అడుగుతున్నా. మీ యొక్క పార్టీలు, మీ యొక్క సంఘాలు ఇవన్నీ ఏర్పడ్డప్పుడు మరి శివాజీని ఎందుకు వెలికి తీయలేదు? ఎందుకు ఆ రోజు మీ యొక్క పార్టీలో ఒక ముఖ చిత్రంగా ఎందుకు పెట్టుకోలేదని నేను అడగదలుచుకున్నా. ఇవాళ గుర్తుకొచ్చిందా శివాజీ? ఇదంతా ఒక రాజకీయ స్వలాభం కోసమే అని తెలంగాణ సమాజం చూస్తుంది. ఉత్తరాంధ్ర సంస్కృతిని మేము పెట్టి ప్రోత్సహించామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే ఇక తండ్రి అధికారం పోగానే ఒక అక్క ఇవాళ రాజకీయం కోసం ఇవాళ బయటకు వచ్చి నిజాలన్నీ బయటికి చెప్తున్నా. ఇక నేను ఇక మొత్తం సారీ చెప్తే అంత తెలంగాణ సమాజం చూసుకుంటుంది అది ఇదని అనుకుని కవిత అక్క బయలుదేరుతుంది. అక్క మొన్న కొన్ని నెలల కింద ఏమన్నదంటే అసెంబ్లీల ప్రాంగణంలో పూలే విగ్రహం పెట్టాలని అక్క అన్నది. మరి అదే పూలే విగ్రహం పెట్టాలని కొట్లాడిన అక్క మరి తెల్లాపూర్లో హైదరాబాద్ గడ్డ మీదనే ఎంతో కోట్ల విలువైన పాస్తులు ఉండే పెద్ద పెద్ద మేధావులు ఉండే మరి ఆడ దాడి జరిగినప్పుడు నువ్వు ఎందుకు ఖండించాలి అక్క? ఎటు పోయింది అక్క నీ ముఖము? ఏడున్నావు అక్క? ఇదంతా రాజకీయ స్వలాభం కోసం కాదా అక్క? మళ్ళీ పెద్ద పెద్ద ముఖాలం మేము బీసీ సంక్షేమ సంఘం బీసీలని గాజుల సీనన్న ఒక ఆయనే ఇలా ఆర్ కృష్ణ అన్న ఒక ఆయన తిరుగుతుంటారు కదా. మరి తిరిగిన వాళ్ళు అంతా ఎటు వేరు? మన తాత మీద దాడి చేసినప్పుడు మన యొక్క మనోభావాలు దెబ్బతినాయని నేను అడుగుతున్నా. రావాలి, అడగాలి. ఎందుకు అడుగుతలేరు? అంటే ఇదంతా ఒక రాజకీయ స్వలాభం కోసం ఓట్ల వరకు ఇట్లా సంఘాలు అని చెప్పి ఓట్లకు మళ్ళీ ఆ పాటికి ఈ పాటికి మోకరిల్లమేనా మన డ్యూటీ అంటున్నా. ఇకెట్లో వస్తుంది రాజ్యాధికారం, ఇకెట్లో వస్తుంది రిజర్వేషన్, ఎట్లా వస్తుంది మన అస్తిత్వాన్ని మనం బోడగొట్టుకున్నప్పుడు ఎట్లా వస్తుంది? నేను ఇలా ఆ మేధావులను ఒక ప్రశ్నిస్తున్నా. ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఈ తీవ్రంగా పర్యవసనాలు ఉంటాయి. అలాగే పర్యవసనాలు ఉంటాయి. ఈ యొక్క దాడి అనేది కేవలం ఒక పూలేపై దాడి కాదు, ఈ దేశ ఉత్పత్తి కులాలపై దాడి అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ఉద్యమ బంధనాలు. జై భీమ్.